ఒక ముగ్గురు కొడుకు ముగ్గురికి ఇప్పుడు గిఫ్ట్ డీడ్ క్యాన్సలేషన్ చేసినాక ఇంకా వేరే సంతానం అంటే వేరే పిల్లల వైపు మొగ్గు చూపుకుంటూ వాళ్ళకి ఏమైనా డాక్యుమెంట్ రాసిందా? మా కొడుకు చనిపోయి కొడుకు గడు చనిపోయాడు. వాడు కొడుకు చనిపోయినాక మనవాడి పేరు పైన మైనర్ వాడికి రాయిస్తుంది. కొడుకు రాసిందా? మనవడి పేరు మీద రాసిందంట రామారావు గారు. మనవని కొడుకు మనవాడి పేరు పైన. హలో, ఏమన్మన్కి రాసిందండి? కొడుకు మనవాడికి సార్. అంటే కొడుకు బిడ్డకు అండి. కొడుకు బిడ్డకు రాసింది. ఓకే 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 మన రాసింది. అయితే ఇప్పుడు మీరు ఏంటంటే ఇప్పుడు హైకోర్టులో వెళ్తే పెండింగ్ ఉండదు. అయితే మీరు అంటే దాని విలువ ఎంత? ప్రాపర్టీ విలువ ఎంత? ప్రాపర్టీ విలువ ఇప్పుడైతే 1 crore ఉంటుంది సార్. ఇప్పుడు హైకోర్టులో నడుస్తున్నా సార్. అప్పట్లో మీరు అంటే సీనియర్ సివిల్ జడ్జి కోర్టు నుండి డిస్ట్రిక్ట్ కోర్ట్ కి ఫస్ట్ అపీల్ పోయి ఫస్ట్ అపీల్ నుండి ఆ ఫస్ట్ అపీల్ తర్వాత దీని హైకోర్టులో సెకండ్ అపీల్ పెండింగ్ ఉండొచ్చు. సెకండ్ అపీల్ పెండింగ్ ఉండొచ్చు. కింది కోర్టులో క్యాన్సలేషన్ చెల్లదు అని మీకు అనుకూలంగా తీర్పు వచ్చింది. అదే తీర్పుని మళ్ళా ఫస్ట్ అపీల్ కూడా కన్ఫర్మ్ చేసిండ్రు మీరు చెప్పిన ఇది బట్టి. సీనియర్ సివిల్ దాంట్లో కూడా కన్ఫర్మ్ చేశారు. మళ్ళీ వాళ్ళు హైకోర్టు హైకోర్టులో ఏమైనా స్టే లాంటిది ఏమైనా ఉన్నదా? ఇప్పుడు మాకు స్టేటస్ కో ఇచ్చినారు సార్. మాకు స్టేటస్ కో ఇచ్చినారు. ఇంటీరియం ఇంజక్షన్ అడ్డగాడు ఇచ్చినారు. పొజిషన్ లో ఎవరున్నారండి? పొజిషన్ లో ఎవరున్నారు ఇప్పుడు? వాళ్ళు పొజిషన్ లో అది డెమానేషన్ అయిపోయింది సార్. అది పూర్తిగా పడిపోయింది సార్. ఇప్పుడు 2 రూములు వేసుకుని వాళ్ళు ఉన్నారు సార్. మేము హైదరాబాద్ లో ఉంటాము. అది చిత్తూరు డిస్టిక్ సార్. మాది చిత్తూరు డిస్టిక్. అంటే అది ఇల్లు హౌస్? అది హౌస్ సార్. పొజిషన్ లో మీరే కొనసాగుతురా? పొజిషన్ లో మేము ఉన్నట్టే. కోర్టులో కూడా మాకే ఉన్న పొజిషన్ లో మేము ఉన్నట్టే. కానీ మేము జాబ్ రీచ్ హైదరాబాద్ లో ఉంటాము. వాళ్ళు దాన్ని ఒక 2 రూములు వేసుకుని ఊరికే స్టాఫ్లుగా ఇచ్చుకున్నారు. అది ప్లాట్ ఉండే ప్లాట్ లో 2 రూమ్లు వేసుకోరు. 2 రూమ్లు వేసుకుని ఉన్నారు వాళ్ళు. ప్లాట్ కొనడానికి అంటే మొత్తం ఆమె సొంత పైసలతోనే కొన్నది ఆ ప్లాట్? రామూర్తి గారు వినిపిస్తుందా అండి? 1975 లో 25,25,000 కొనింది సార్ అది. అయితే రామూర్తి గారు మాకు లీగల్ టీం మీకు కాల్ చేస్తారండి ఈ షో తర్వాత. వాళ్ళతో మీరు మాట్లాడండి, క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మరో కాలర్ అయితే ఉన్నారు, నరేంద్ర గారు వనపర్తి నుంచి. నరేంద్ర గారు నమస్కారం అండి. నరేంద్ర గారు నమస్కారం. నమస్కారం సార్. చెప్పండి, సమస్య ఏంటండి? ఏం లేదు సార్. 50 ఎకరాల భూమి ఉంటే పెళ్లిళ్ళు అయ్యి 40 సంవత్సరాలు అయింది సార్. 3 ఆడపిల్లలు 3 మగ పిల్లలం. ఓకే. తాతలు సంపాదించిన ఆస్తే. అయితే 40 ఏళ్ళు అయింది. వాళ్ళకు ఇచ్చేది అన్ని ఇచ్చిండ్రు. 35 ఎకరాలు అమ్మి ఇచ్చినాం సార్. ఎవరికి? 3 ఆడపిల్లలకి. 3 ఆడపిల్లలకు మళ్ళా వచ్చిండ్రు. మళ్ళా వస్తుంటారు అనమాట. కోర్టులో కేసు వేసిండ్రు. ఒక ఆమె, ఇద్దరేమో మాకేమొద్దు ఇచ్చిండ్రు ఆ రోజు అని అంటున్నారు సార్. అయితే రామారావు గారు 50 ఎకరాలు ఉందంట వీళ్ళకి. రామారావు గారు ఎన్ని ఎకరాలు అండి? 50 ఎకరాలు ఉంటే ఇక్కడ 3 మగపిల్లలు 3 ఆడపిల్లలు అంటే వీళ్ళ తండ్రి గారికి. అయితే 3 మగపిల్లల్లో పంచుకున్న తర్వాత 2 ఆడపిల్లలు నాకేం వద్దు, ఒక ఆడపిల్ల మాత్రం నాకు కావాలి, ఆస్తిలో మళ్ళీ వాటా కావాలి అంటూ మళ్ళీ కోర్టులో కేసు వేసింది. ఏం చేయాలి అంటున్నారు? ఆమెకి ఇచ్చిరా? ఆమెకు పంచిచ్చిరా? ఆమెకు ఇచ్చిరా? 40 ఎకరాల దాకా ఇచ్చారంట. అమ్మేసి వాళ్ళకి పెళ్లిళ్ళు అవి చేయడం జరిగిందండి. ఓకే. అయితే ఇది మొత్తం అంటే ఇప్పుడు ఏ ఊరికి ఇచ్చిండ్రు? నరేంద్ర గారు వినిపిస్తుందా అండి? ఏ ఊరికి ఇచ్చిర్రే? వనపర్తి కొగర్ని, పెబ్బేరు కొగర్ని, పెద్దకారు పవన్లో గారు. ఇప్పుడు 7 పెబ్బేర్లు ఉన్నామే వేసిందా కేసు, లేకుంటే వనపర్తిలో ఉన్నామే వేసిందా? వనపర్తిలో ఉన్నామే 41 సంవత్సరం సార్. పెళ్ళి పెబ్బేరు ఆమె పెద్దకారు పవన్లో ఏమో వద్దని సంతకం పెట్టింది సార్. మాకేం వద్దులేండి. వనపర్తిలో ఉన్నామే నాకు కావాలంటుంది. కావాలని అంటుంది సార్. అది కాకనే మా నాయన కాకనే మళ్ళీ ఇచ్చిండు సార్ 2 సార్లు భూమి అమ్మి.
ఆమె కేసు వేసిందా ఇప్పుడు? ఆ కేసు వేసింది సార్. అయితే మీరేం చేయాలంటే ఈమెకు ఇచ్చినవన్నీ చూపెట్టాలి. ఈమెకు ఇచ్చినవన్నీ చూపెట్టి చూపెట్టాలా సార్? ఈమెకు ఆల్రెడీ అంటే ఈ విలువ ఆమె భాగంకు ఎంతైతే విలువ వస్తుందో ఆ విలువ కంటే ఎక్కువనే తీసుకుంది. ఆమె పెళ్లి ఎప్పుడైంది? ఆమె పెళ్లి అయ్యి 42 సంవత్సరాలు అవుతుంది సార్. 1921 అయింది సార్. అయితే ఆమెకు ఉండదు, ఎందుకంటే ఆమెకు రావాల్సిన దానికంటే ఎక్కువనే తీసుకుంది ఆమె. అవును సార్. కాబట్టి కాగితాలు పెట్టాం సార్ కోర్టులో, అవి కూడా అమ్మినాయి. అవన్నీ కోర్టు ముందట పెడితే అవన్నీ పరిగణలోకి తీసుకుంటుంది కోర్టు 100% మీకు న్యాయం అవుతుంది. కానీ ఇది మొత్తం అప్పటి నుండి 15 ఎకరాలే సార్. మంచికి 5 ఎకరాలు పంచుతున్నాం సార్. ఇప్పటి వరకు ఈమె కేసు అంటే ఈమెకు తప్పుడు ఉద్దేశంతో కేసు వేసింది, మమ్మల్ని ఇలా స్థాయిస్తుంది అనే విషయాన్ని మీరు కోర్టుకు చెప్తే కోర్టు తప్పకుండా మీరు వేసిన కాయిదాలు అదే విధంగా మీ వాదనలు అనేవి పరిగణలోకి తీసుకుంటారు. ఎస్ రామారావు గారు మరొక కాలర్ ఉన్నారండి, మోహన్ రావు గారు శ్రీకాకుళం నుంచి. మోహన్ రావు గారు నమస్కారం అండి. మోహన్ రావు గారు నమస్కారం. మోహన్ రావు గారు వినిపిస్తుందా అండి? ఇవి కట్ అయినట్టుంది, మీరు మళ్ళీ కూడా ప్రయత్నించవచ్చు. అయితే రామారావు గారు, ఇప్పుడు స్త్రీ వివాహిత అయినా కూడా తర్వాత తన తండ్రి ఆస్తిలో హక్కు అనేది కొనసాగుతూ వస్తుందా? స్వార్జితమైతే విలునామా రాయకపోతే కొనసాగుతుంది. స్వార్జితం అయి ఉండి విలునామా రాసి లేకుంటే ఏదైనా సెటిల్మెంట్ చేసి ఉంటే మాత్రం హక్కు కొనసాగదు. ఆమెకు సమానత్వం అనేది 2005 తర్వాత కల్పించడం జరిగింది. అయితే ఒక హిందూ వ్యక్తి తను స్వార్జితమైన ఆస్తిని అతని తదనంతరం అతను చనిపోయినాక విలునామా రాయకపోతే వాళ్ళ వారసులు అనేటోళ్ళు మొత్తం సమాన భాగాలుగా పంచుకోవాలి అనేది చట్టం చెప్తుంది. ఎస్